హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్లో ఈరోజు పీనట్స్తో పకోడీ చేసి చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. తీసుకొని ఒక కప్తో పల్లీలు తీసుకొని దీంట్లో 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు బియ్యపిండి, రుచికి సరిపడగా సాల్ట్, కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా, కొంచెం ఆమ్చూర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం దీనికి పిండి పల్లీలకి పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని లిటిల్ బిట్ అంతే అండి, అంత కొంచెమే వేసుకొని మొత్తం పల్లీలకి పిండి మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత కళాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి తగినంత నూనె పోసుకొని ఫ్రైకి సరిపడగా నూనె వేసుకొని, నూనె మరిగిపోయిందండి, ఒకటిగా వేసుకోవాలి. ఇలా వేసుకొని మెల్లగా మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలండి. హై ఫ్లేమ్ మీద వేపకూడదు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అంతా మొత్తం వేగిపోయినాక మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ పల్లీలన్నీ వేగిపోయాయండి. ఇలా వేగిపోయిన తర్వాత అన్నీ తీసేసి ఇట్లా ఫిల్టర్ దాంట్లో వేసుకొని ఆయిల్ ఫిల్టర్ అయిన తర్వాత టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. ఇవన్నీ మళ్ళీ రెండవ కూడా ఇలాగే వేసుకొని ఇవి కూడా వేగే వరకు ఉంది. చాలా బాగుంటాయండి. అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్ కింద చేసుకోవచ్చు. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో చేసి వండి పెడితే పిల్లలకి ఆ సంతృప్తి వేరే అండి అసలు. ఇట్లా వండుకొని టిష్యూ పేపర్ మీద మొత్తం వేసుకొని మొత్తం ఆయిల్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ జల్లుకొని తింటే చాలా బాగుంటుందండి. క్రిస్పీగా మసాలా పీనట్స్ పకోడీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.